నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ తో సహా 8 మంది మృతి, మరో 14 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ సమీపంలో ఘటన. మండలాల్లో బీజేపీ బలోపేతం కోసం మండల బూత్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి. నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ తగదు. ఓజిల మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సంతకాలు సేకరించిన నాయకులు. కాలభైరుడి అలంకారంలో విశ్వనాథుడు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తుడు. ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును ప్రయాణికుల రైలు వెనుక నుండి ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 14 మందికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ లో మంగళవారం జరిగిన రైలు ప్రమాదంలో లోకో పైలట్ తో సహా 8 మంది మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. శిథిలమైన భోగిలో ఇరుక్కుపోయిన ముగ్గుని వెలికి తీసే పనిలో మంగళవారం రాత్రి అధికారులు సిబ్బంది నిమగ్నమయ్యారు. సరుకు రవాణా రైలు వెనుక నుంచి ప్యాసింజర్ రైలు ఢీకొందని బిలాస్పూర్ కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఆ సమయంలో 2 రైళ్లు ఒకే ట్రాక్ పై ఒకే దిశలో వెళుతున్నాయి. కోర్బా జిల్లాలోని గెవరా నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు గటోరా బిలాస్పూర్ రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న లాల్ ఖండ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ సూచించారు. రాపూర్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్లో బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు. ముందుగా బీజేపీ కార్యకర్తలచే ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో బూత్ కమిటీలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ మండలాల్లో బీజేపీని ప్రజలకు చేరువ చేయాలని సూచించామన్నారు. పార్టీ బలోపేతం కోసం మండల బూత్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశంతో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సామంత్ శ్రీనివాస్ గారి సూచనలతో రాష్ట్రం ఇటు జిల్లా మొత్తం కూడా అన్ని మండలాలకి గృహ సంపర్క యోజన జరుగుతా ఉంది. వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి పార్టీ పంపించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ నాయకులు, ఇన్ఛార్జు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, ఈ మండల పార్టీ అధ్యక్షులు పెంచలయ్య గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల గురించి, పార్టీ లోటుపాట్ల గురించి, ఏ రకమైనటువంటి జరుగుతున్నాయో పార్టీలో, మరి ఈ యొక్క పార్టీ మండల కమిటీలు ఉన్నాయా, బూత్ కమిటీలు ఉన్నాయా, శక్తి కేంద్ర కమిటీలు ఉన్నాయా, ఇంకా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ మోర్చాలకు సంబంధించి కమిటీలు ఉన్నాయా, అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఇక్కడ దిశానిర్దేశం పార్టీ పట్ల ఏదైతే ఉందో, ఇప్పుడు మాకు కేంద్ర పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది, ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ. అంటే ప్రతి ఇంట్లో కూడా మనం అందరం కూడా స్వదేశీ వస్తువులే వాడాలి. భారతదేశంలో తయారైబడినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవే మనము వాడుకోవాలా, విదేశీ వస్తువులన్నీ కూడా నిషేధించాలా అన్నటువంటిది కేంద్ర పార్టీ సూచన నరేంద్ర మోడీ గారి ఆదేశం. ఎందుకంటే 2047కి వికసిత్ భారత్, ఈ దేశము ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా కావాలని, ఆర్థిక పరంగా ఇప్పటికి 4వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశము
ఇప్పుడు రేపు రానున్న 47 కంతా మొదటి స్థానంకి రావాలని. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2014 ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దోడల పెంచిలయ్య, నాయకులు వెంకటరత్నం నాయుడు, జయసింహ, ప్రశాంతి, పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో వైద్య విద్యను పేద విద్యార్థులు అభ్యసించలేని పరిస్థితి ఏర్పడిందని వైకాపా నాయకులు సుబ్బానాయుడు తదితరులు పేర్కొన్నారు. ఓజిల మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో నాయకులు పాల్గొని మాట్లాడారు. ఓజిల మండలంలోని సగటూరు, కర్రబలవలు, నెమళ్లపూడి, మానవాళి తదితర గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా నాయకులు సుబ్బానాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు పాదర్తి హర్నాథ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. జగన్ తీసుకొచ్చిన కళాశాలను ప్రైవేటు పరం చేయొద్దని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సురేష్ రెడ్డి, వసంత కుమారి, ఎంపీటీసీ సభ్యులు లెక్కల ప్రసాద్, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు దేవిరెడ్డి మసూదన్ రెడ్డి, ప్రతాప్, మాచారం మధురెడ్డి, ప్రసాద్, ఎల్లయ్య, ఖాదర్ బాషా, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం ప్రాంతంలోని స్వాతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చెన్నైకి చెందిన శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామం నుంచి విద్యార్థి గోను డేవిడ్ 50 మందిని తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సహకరించిన టీడీపీ నాయకులు విడితేల వెంకటరమణారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ వేమ కిరణ్ కుమార్, గోను సుబ్బయ్య, గోను దశయ్య, సునీల్ నాయుడు, కృష్ణయ్య, తిరుపాల్, చదలవాడ కృష్ణమనాయుడు, కళాశాల చైర్మన్ శశికాంత్ రెడ్డి, డైరెక్టర్ గోపినాథ్, ప్రిన్సిపల్ నివేదిత తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మసీ చెన్నై శంకర్ నేత్ర వాళ్ళు కంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. కాగితాలపూర్లో ఎస్టీ కాలనీ వాళ్ళు ఇంచుమించుగా ఒక 40 మంది వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంతో జయప్రదంగా జరిగింది. అలాగే స్వాతి కాలేజ్ మేనేజ్మెంట్ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. అలాగే నేను ఈ కార్యక్రమం చేయడానికి నాకు గొప్పగా సహకరించిన మన లక్ష్మీ నరసింహపురంలోని కడియాల సునీల్ గారు కానీ, మధునాయుడు గారు కానీ, చతుర్వాడి కృష్ణమనాయుడు గారు కానీ, అలాగే కాగితాలపూర్లో బెడ్చెర్ వెంకటరామరెడ్డి గారు కానీ, బోను దశయ్య గారు కానీ, బోను సుబ్బయ్య గారు కానీ, అలాగే వామకిరణ్ గారు కానీ, బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ మరియు శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై మరియు స్వాతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి అండ్ శ్రీమతి శోభారెడ్డి యుఎస్ఏ గారుల సహకారంతో ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో స్వాతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ కెటరాక్ట్ ఐ దట్ మీన్స్ శుక్లం శస్త్రచికిత్సా శిబిరం జరుగుతున్నది. సో ఇది విజయవంతమైనందుకు మాకు సహకరించినటువంటి కాగితాలపూరు విలేజ్కి సంబంధించినటువంటి శ్రీ విడిచెర్ల వెంకటరమణారెడ్డి గారికి, గోను సుబ్బయ్య గారికి, గోను దశయ్య గారికి, వేమా కిరణ్ గారికి, తిరుపాల్ గారికి మరియు లక్ష్మీ నర్సాపురం నుంచి వచ్చినటువంటి కరీం సునీల్ గారికి, చదలవాడ కృష్ణమనాయుడు గారికి మరియు మధునాయుడు గారికి, ముఖ్యంగా మా కాలేజీ స్టూడెంట్ అయినటువంటి గోనె డేవిడ్ గారికి. మనుబోలు మండలం చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి విశ్వనాథుడు కాలభైరవుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. రుద్రముడయా యాతే రుద్ర శివాతనోరఘోర పాం గిరిత్రతాహర్య ఉతేనం విశ్వాభూతే నిషేధిశల్యా నమస్తే.
మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పొన్నూరు మాధవరెడ్డి, గాయత్రి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. तस्मात् नियम समर्पयामि शिवो मे अस्तु सदा पराशीनां काकुदी सहस्रान्तमैः सप्तास्य हर हर महादेव शंभो शंकरा కండవలు సకల ఆభరణమును హర హర మహాదేవ హృదయం రాజా శతమానం భవతి శతాయ పురుషదే స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరసుష్మాన్ భవ ఆయురారోగ్య మనుబోలులో వెలసిన శ్రీ కామాక్షి దేవి బ్రహ్మేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నీలతో యథా మధ్యస్థ విద్యుల్లేకేవ స్థానం సమర్పయామి అదనీరాజనం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం गौरी महालक्ष्मी महासरस्वत्यै नमः नमस्ते त्रिपुरसुंदरी पुष्टिवर्धनम पूर्व अंदर झुकेम्मा हस्ताय नमः ओम मृगपाणवे नमः ओम तम प्रवच्छामि सद्यो जाताय वै नमो नमः स्मो धूरित विग्रही महीं तन्नो रुद्र प्रचोदयात् तये हर 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 कोश सन्निभं तस्यस्ते शुशिरकं शोष्मं तस्मिन् सस्सर्वं మనుబోలులో వెలసిన శ్రీ కామాక్షి దేవి బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చిమిడిపోయిన వెంకటేశ్వరులు, ప్రగతి దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. समर्पयामि सर्वत्राणां रक्षां धारयामि पार्वतः सर्वविद्यानां ईश्वर अमृतेशाय सर्वाय महादेवाय ते नमः कलुकोंडी हरपहारति ఏకదైవ యజమానాయ తేజోతనారతి మనస్ఫూర్తిగా మీ మనసులో సంకల్పాన్ని కోరుకోండి. పార్వతీ పరమేశ్వరం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం కనక మహామునిభూషితలింగం ఫణిపతివేష్టిర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభా సర్వసముద్భవ కారణలింగో శంకరం. హర నమః పార్వతీపత్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ తో సహా 8 మంది మృతి, మరో 14 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ సమీపంలో ఘటన. మండలాల్లో బీజేపీ బలోపేతం కోసం మండల బూత్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి. నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ తగదు. ఓజిల మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సంతకాలు సేకరించిన నాయకులు. కాలభైరుడి అలంకారంలో విశ్వనాథుడు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.